మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించారు. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్ నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతే గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టిన, మూసిపెట్టిన దాగని నిజాన్ని ప్రకృతే బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు నాతో పాటు శ్రీధర్ బాబు గారు, ఇతర మిత్రులు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చి ఇక్కడ జరిగిన అంశాలను ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం. ఈ ప్రాజెక్టుల మీదలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చారు. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసే అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసినాం మేము, మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది, తక్షణమే విచారణ చేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేసి ఇందులో ఉన్న వాళ్ళని శిక్షించడం ఒక కోణమైతే, వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము.
ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి. 32 టీఎంసీలు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సాంకేతిక నిపుణులందరూ 20 తారీఖు నాడు రావాలంటే వాళ్ళందరూ ఎవరు స్టేట్ పరిధిలో ఉన్న అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు. ఒకరు ముంబైలో ఉండొచ్చు, ఒకరు ఢిల్లీలో, ఇతర రకరకాల సంబంధించిన వాళ్ళు ఒక నెల ముందు మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడానికి పెట్టుకుంటే ఇక్కడ వచ్చి వీటన్నిటిని చర్చిస్తే బండారం బయటపడుతుంది, దోపిడీ ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళు ఆ పక్కన పెట్టుకోరు. ఈరోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు. మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈరోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మా మీద ఎదురుదాడి. మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటం దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టు మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం. అప్పుడప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటారు, ప్రాణహిత చెవెళ్ళ లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. ఆయన తెలివి ఉండి మాట్లాడుతుండా, అతి తెలివితోటలతో మాట్లాడుతుండా, మభ్య పెట్టాలని మాట్లాడుతున్నా నాకు తెలియదు. దీంట్లో ప్రాణవాయువు శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కరు తొడగకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈరోజు మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోసి, అన్నారంలో నుంచి నీళ్ళెత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళ నుంచి నీళ్ళెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. కానీ ఇవి పొయ్యకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి ఏదైతే కెపాసిటీ ఉందో, హైదరాబాద్కి తాగునీరు అందిస్తుందో, ఈరోజు కరీంనగర్ లేకపోతే మిగతా జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసి ఈరోజు పంటలు పండిస్తుంటే మేం కట్టిన ప్రాజెక్ట్ అని అబద్ధాలు చెప్తాడు, చర్చిస్తే రాడు. కాబట్టి ఈరోజు మిత్రులారా, జరుగుతున్న పరిణామాలను మీరు అంచనా వేసుకోండి.
ఈరోజు ఎందుకు 48 గంటల్లో సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మేము పదే పదే రిమైండర్లు రాసినా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు? ఈరోజు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారి కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని మాట్లాడిన మాట వాస్తవం కదా? మీరే స్వయంగా విచారణ సంస్థల అధిపతులుగా, ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరే ప్రకటనలు చేసి ఈరోజు చర్యలు తీసుకుంటలేరు అని అంటే, హరీష్ రావు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలన్నిటిని ఎవరెవరు కలిసిండో హరీష్ రావు గారు బయట పెట్టాలి. ఈ రహస్య పర్యటనల వెనకాల ఉన్న ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాలి. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళిండో హరీష్ రావు గారు ఒప్పుకుంటే టోటల్గా విచారణకు ఆదేశిస్తే హరీష్ రావు గారు ఎవరెవరిని కలిసి వచ్చిండు, రహస్యంగా ఢిల్లీ పర్యటనది, రహస్య పర్యటనలో ఎవరెవరిని కలిసిండు, ఏ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయింది. పోయిన వారమే జడ్జిమెంట్ ప్రకటించాల్సింది, జడ్జిమెంట్ పూరా తయారు కాలేదు, మేము 22 తారీఖు నాడు జడ్జిమెంట్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు చర్చలకే, ఇప్పుడు వాదించడానికే కేసు లేదు కదా. ఏ రకంగా ఢిల్లీలో పోయి న్యాయవాదులను కలిసి ఎవరి ముందల వాదిస్తారు? కోర్టుల కేసు రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయినాక వాదించడానికే లేదు కదా. ఎవరి ముందల వాదిస్తున్నారు, ఎవరిని మాపే పెడుతున్నారు, ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏం జరుగుతుంది? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? కాబట్టి ఇందులో దోషులను వదిలేది లేదు, ప్రాజెక్టును కూడా గాలికి వదిలేసి ఊరుకుండేది లేదు. ప్రాజెక్టును అన్ని రకాలుగా రిపేర్స్ చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం. ఇందులో దోషులందరినీ కూడా శిక్షించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. ఈ వివరాలన్నిటిని కూడా మీడియా మిత్రులు ఈరోజు చూసారు. అక్కడ జరుగుతున్న టెస్టులు కానీ, బోర్స్ కానీ, లేకపోతే అక్కడ తీసుకుంటున్న మొత్తం వివరాలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలను అన్నిటిని కూడా వివరించాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, మీరు ఇక్కడి నుంచి ఇటే హైదరాబాద్ పోకుండా అక్కడ బహిరంగ సభ ఉంది, శ్రీధర్ బాబు గారు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి రైతుల కోసం, రైతులకు రైతు భరోసా 2వ విడత 2200 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాల్లో వేయబోతున్నాం. వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా రైతుల పిల్లలే కాబట్టి దయచేసి అక్కడికి వచ్చి అది కూడా చూసి అందులో పాల్గొని ఈ వ్యవసాయాన్ని పండుగ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.